ఇప్పటిదాకా మనం పైథాన్లో 134 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసాము. రిమైనింగ్ ప్రోగ్రామ్స్లో కొన్ని ఈ వీడియోలో ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రోగ్రామ్ నెంబర్ 135 ఫిబోనసీ సిరీస్. ఫిబోనసీ సిరీస్ ఏ విధంగా ఉంటుందంటే, ఫిబోనసీ సిరీస్లో ఫస్ట్ ఎలిమెంట్ 0, నెక్స్ట్ ఎలిమెంట్ 1, నెక్స్ట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా దాని యొక్క ప్రీవియస్ 2 ఎలిమెంట్స్ యొక్క ఎడిషన్ వస్తుంది. అంటే ఇప్పుడు 0 + 1 1, నెక్స్ట్ ఎలిమెంట్ 1 + 1 2, నెక్స్ట్ ఎలిమెంట్ 1 + 2 3, నెక్స్ట్ ఎలిమెంట్ 2 + 3 5, నెక్స్ట్ ఎలిమెంట్ 3 + 5 అంటే 8, నెక్స్ట్ ఎలిమెంట్ 5 + 8 అంటే 13, నెక్స్ట్ ఎలిమెంట్ 8 + 13 అంటే 21. సో ఈ విధంగా మనకి వస్తుంది ఫిబోనసీ సిరీస్ అనేది. ఓకే, సో ఆ సిరీస్లో ఉన్న ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేను ఫిబోనసీ సిరీస్లో ఫస్ట్ 10 ఎలిమెంట్స్ నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10, రేంజ్ ఆఫ్ 10 అంటే ఏమొస్తుంది, 0 దగ్గర నుంచి 9 వరకు. ఓకే, ప్రింట్ ఫిబో ఆఫ్ ఐ ఎండ్ ఈక్వల్ టు స్పేస్, అంటే ఒక ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ మధ్య స్పేస్ రావడం కోసం మనం ఇది రాసాము. ఫిబో ఆఫ్ ఐ అంటే ఫస్ట్ ఫిబో ఆఫ్ 0, నెక్స్ట్ ఫిబో ఆఫ్ 1, నెక్స్ట్ ఫిబో ఆఫ్ 2, అట్లా ఎప్పటిదాకా ఫిబో ఆఫ్ 9 వరకు. ఓకే, ఫిబో ఆఫ్ 0 ఏమవుతుంది అంటే ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి 0. అందుకోసం ఇక్కడ ఏం రాసాము చూడండి, ఇక్కడ ఫిబో అనే ఫంక్షన్ రాసాము, ఐ అనే దాన్ని ఆర్గ్యుమెంట్గా పంపించాము. ఐ ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ 0. నెక్స్ట్ ఏమొస్తుంది ఫిబో ఆఫ్ 1. సో ఐ వాల్యూ 1 అయినప్పుడు ఏం చేసాం, రిటర్న్ 1. ఎందుకని మనకి నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి 1. ఓకే, తర్వాత ఎలిమెంట్స్ అన్నీ ప్రీవియస్ 2 ఎలిమెంట్స్. అంటే సపోజ్ ఇది ఐ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ అనుకుంటే ఐ - 2 ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ప్లస్ ఐ - 1 ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్. ఓకే, కాబట్టి ఎప్పుడైతే మనకి ఫిబో ఆఫ్ 2 అనేది కాల్ అయిందో అప్పుడు ఏమవుతుంది, రిటర్న్ ఫిబో ఆఫ్ 2 - 2 అంటే 0 ప్లస్ ఫిబో ఆఫ్ 2 - 1 అంటే 1. ఫిబో ఆఫ్ 0 అంటే 0, ఫిబో ఆఫ్ 1 అంటే 1. సో ఆ రెండు యాడ్ అయ్యి మనకి నెక్స్ట్ ఎలిమెంట్ ఫిబో ఆఫ్ 2 అంటే 1 అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఫిబో ఆఫ్ 3 అన్నప్పుడు ఫిబో ఆఫ్ 1 ప్లస్ ఫిబో ఆఫ్ 2. ఫిబో ఆఫ్ 1 అంటేనేమో 1, ఫిబో ఆఫ్ 2 అంటేనేమో 1. ఈ రెండు యాడ్ అయ్యి మనకి ఫిబో ఆఫ్ 3 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి 10 ఎలిమెంట్స్ మనం ఈ విధంగా ప్రింట్ చేసాం. ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఈ ప్రోగ్రామ్ని. చూసారా, సో ఈ విధంగా వచ్చాయి ఎలిమెంట్స్ అన్నీ. ఓకే, సపోజ్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 15 అన్నాం అనుకోండి, అంటే 15 ఎలిమెంట్స్ అంటే ఫిబో ఆఫ్ 0 దగ్గర నుంచి ఫిబో ఆఫ్ 14 వరకు. చూసారా, 15 ఎలిమెంట్స్ మనకి ఫిబోనసీ సిరీస్లో ఈ విధంగా ప్రింట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ నెంబర్ 136 స్ట్రింగ్ ప్యాలిండ్రోమ్. ప్యాలిండ్రోమ్ అంటే మీనింగ్ ఏంటంటే, మనకి రివర్స్లో రాసినా కూడా అదే వర్డ్ కనుక వస్తే దాన్ని ప్యాలిండ్రోమ్ అనేసి అంటాం. ఓకే, మనం తెలుగులో వికట కవి అని రాసామనుకోండి, రివర్స్లో రాసినప్పుడు ఏమవుతుంది, వికట కవి అనే వస్తుంది. సో దాన్ని ప్యాలిండ్రోమ్ అనేసి అంటాం. ఓకే, ఇక్కడ నేను తీసిన ఎగ్జాంపుల్ ఏంటంటే మలయాళం అని రాశాను, రివర్స్లో రాస్తే ఏమొస్తుంది, మలయాళం అనే వస్తుంది. సో అది ప్యాలిండ్రోమ్. సో మీకు ఈ ఎగ్జాంపుల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, అంటే ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలి అనేది. సో మలయాళం అనే స్ట్రింగ్ కనుక తీసుకుంటే ఎం అనేది 0 ఇండెక్స్ దగ్గర ఉంది, ఏ అనేది 1 ఇండెక్స్ దగ్గర ఉంది, 2 ఇండెక్స్ దగ్గర ఎల్ అనే క్యారెక్టర్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం అది ప్యాలిండ్రోమా కాదా చెక్ చేయడానికి ఫస్ట్ ఏం చేయాలి, 0 ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్ 8 ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్తో కంపేర్ చేయాలి. అవి కనుక నాట్ ఈక్వల్ టు వచ్చింది అనుకోండి, అది ఎట్లా ప్యాలిండ్రోమ్ కాదు. అందుకోసం అక్కడ
మనం ఏం చేస్తామంటే బ్రేక్ చేసేయాలి. ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ నాట్ ఈక్వల్ అయితే. సపోజ్ ఈక్వల్ అయిందనుకోండి, ఈక్వల్ అయితే 1 ఇండెక్స్ దగ్గర ఉన్నదాన్ని 7 ఇండెక్స్ దగ్గర ఉన్నదాంతో కంపేర్ చేయాలి. సిమిలర్గా అక్కడ కూడా నాట్ ఈక్వల్ వస్తే బ్రేక్ చేసేస్తాము. ఈక్వల్ వస్తే 2 ఇండెక్స్ దగ్గర ఉన్నదాన్ని 6 ఇండెక్స్ దగ్గర ఉన్నదాంతో కంపేర్ చేస్తాం. అక్కడ కూడా ఈక్వల్ వస్తే 3 ఇండెక్స్ దగ్గర ఉన్నదాన్ని 5 ఇండెక్స్ దగ్గర ఉన్నదాంతో కంపేర్ చేస్తాం. అక్కడ కూడా ఈక్వల్ వచ్చింది అనుకోండి, ఇంకా రిమైనింగ్ ఒక సింగిల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి అది ఎట్లాగో మిడిల్ ఆఫ్ ద స్ట్రింగ్ ఉంది కాబట్టి రివర్స్లో రాసిన ఆ మిడిల్లో అదే ఉంటుంది కాబట్టి మనం దాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం 0, 1, 2, 3 ఇండెక్స్ దగ్గర ఉన్న వాటిని 8, 7, 6, 5 ఇండెక్స్ దగ్గర ఉన్న వాటితో కంపేర్ చేస్తాం. ఓకే, సో ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. అది ఎందుకు తీసుకున్నాను తర్వాత చెప్తాను. ఎక్స్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ యొక్క లెంగ్త్ని ఎక్స్ అనే ఒక వేరియబుల్లో పెట్టాను. ఓకే, ఎక్స్ అనే వేరియబుల్లో స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ఎంత లెంగ్త్ మలయాళం అనే స్ట్రింగ్ కనుక మనం తీసుకుంటే 9 క్యారెక్టర్స్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 9 అవుతుంది. నెక్స్ట్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్స్ /2. ఓకే, అంటే ఎక్స్ వాల్యూ ఎంత 9/2 అంటే ఎంత 4 ఇంటీజర్ పార్ట్. ఓకేనా 4. సో రేంజ్ ఆఫ్ 4 అంటే మనకి ఎక్కడి నుంచి ఎంతవరకు వస్తుంది 0 దగ్గర నుంచి 3 వరకు వస్తుంది. ఓకే, అంటే జే వాల్యూ 0, 1, 2, 3 ఈ వాల్యూస్ తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎస్టీఆర్ ఆఫ్ జే నాట్ ఈక్వల్ టు ఎస్టీఆర్ ఆఫ్ x-1 కనుక అయితే, సో ఎస్టీఆర్ ఆఫ్ జే, సో ఫస్ట్ జే వాల్యూ ఎంత తీసుకుంది 0 తీసుకుంది కాబట్టి ఎస్టీఆర్ ఆఫ్ 0ని దీంతో కంపేర్ చేశాడు ఎస్టీఆర్ ఆఫ్ x-1. ఎస్టీఆర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి 9 -1 అంటే 8. సో 0ని 8తో కంపేర్ చేశాడు. నాట్ ఈక్వల్ టు అయితే ఇక్కడ ఫ్లాగ్ అనేది మార్చాడు. సో ఫ్లాగ్ వాల్యూ ఎంత ఫస్ట్ ఇనిషియల్గా 0, సో ఇప్పుడు ఫ్లాగ్ వాల్యూ 1 అవుతుంది. బ్రేక్ చేసేస్తాడు నాట్ ఈక్వల్ టు అయితే, ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈక్వల్ అయిందనుకోండి, ఈక్వల్ అయితే ఎక్స్ వాల్యూ ఏం చేశాడు x-1 చేశాడు కాబట్టి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది x-1 అంటే 8 అవుతుంది. ఓకే, జే వాల్యూ ఎంత అవుతుంది నెక్స్ట్ ఇటరేషన్కి 1 అవుతుంది. ఫస్ట్ టైం ఏమో జే వాల్యూ 0 తీసుకుంది, నెక్స్ట్ ఫర్ లూప్లో నెక్స్ట్ ఇటరేషన్కి జే వాల్యూ 1 తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఎస్టీఆర్ ఆఫ్ జే అంటే ఎస్టీఆర్ ఆఫ్ 1 దేంతో కంపేర్ చేశాడు ఎస్టీఆర్ ఆఫ్ x-1. x-1 అంటే ఎక్స్ వాల్యూ 8, x-1 అంటే 7, సో 7తో కంపేర్ చేశాడు. నాట్ ఈక్వల్ టు అయితే ఫ్లాగ్ ఈక్వల్ టు 1 పెట్టేసి బ్రేక్ చేసేస్తాం, నెక్స్ట్ ఎలిమెంట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈక్వల్ టు అయితే ఎక్స్ ఈక్వల్ టు x-1, ఎక్స్ ఈక్వల్ టు 8-1 అంటే 7 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇటరేషన్కి జే వాల్యూ ఎంత అవుతుంది జే వాల్యూ 2 అవుతుంది. సో ఫస్ట్ ఇటరేషన్కి ఏమో జే వాల్యూ 0, నెక్స్ట్ ఇటరేషన్కి జే వాల్యూ 1, నెక్స్ట్ ఇటరేషన్కి జే వాల్యూ 2. ఓకే, ఇక్కడ ఏం చెక్ చేయాలి ఎస్టీఆర్ ఆఫ్ జే, ఎస్టీఆర్ ఆఫ్ జే అంటే ఎస్టీఆర్ ఆఫ్ 2 దీంతో కంపేర్ చేశాడు ఎస్టీఆర్ ఆఫ్ x-1. ఎక్స్ వాల్యూ 7 కాబట్టి x-1 అంటే 6. ఓకే, కంపేర్ చేశాడు. నాట్ ఈక్వల్ టు అయితే అంతటితో ఆపేస్తాము, ఈక్వల్ టు అయితే ఎక్స్ ఈక్వల్ టు x-1 కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది x-1 అంటే 6 అవుతుంది. జే వాల్యూ ఎంత అవుతుంది నెక్స్ట్ ఇటరేషన్కి 3 అవుతుంది. ఓకే, సో ఎస్టీఆర్ ఆఫ్ జే ఎస్టీఆర్ ఆఫ్ 3 దీంతో కంపేర్ చేశాడు ఎస్టీఆర్ ఆఫ్ x-1. ఎక్స్ వాల్యూ 6 కాబట్టి x-1 అంటే 5తో కంపేర్ చేశాడు. ఓకేనా, నాట్ ఈక్వల్ టు అయితేనేమో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 పెట్టి బ్రేక్ చేసేస్తాడు, ఈక్వల్ టు అయితేనేమో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఈక్వల్ టు అయితే ఎక్స్ వాల్యూ x-1 అంటే 6-1 అంటే 5 అవుతుంది.
నెక్స్ట్ ఇటరేషన్కి జే వాల్యూ ఎంత అవుతుంది? జే వాల్యూ అనేది 4 అవుతుంది. ఎప్పుడైతే 4 అయిందో నీకు ఇక్కడ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఎంత అన్నాడు? 4. అంటే 0 దగ్గర నుంచి ఎంతవరకు? 3 వరకే. సో జే ఈక్వల్ 4 అయినప్పుడు ఇక అది లూప్ కంటిన్యూ కాదు, లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. లూప్లోంచి బయటకు వచ్చే టైంకి ఫ్లాగ్ ఈక్వల్ టు 0నే ఉందనుకోండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం? ఎక్కడ ఈక్వల్ టు కాకపోయినా ఫ్లాగ్ ఈక్వల్ టు 1 చేసాం. ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయిందంటే మీనింగ్ ఏంటి? అన్నీ కూడా మ్యాచ్ అయినాయి. STR(0) అనేది STR(8)కి మ్యాచ్ అయింది, STR(1) అనేది STR(7)కి మ్యాచ్ అయింది. అట్లనే 2 ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ 6 ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్తో మ్యాచ్ అయింది. 3 ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ 5 ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్తో కూడా మ్యాచ్ అయింది. కాబట్టి ఈ ఫ్లాగ్ అనేది మారలేదు, ఫ్లాగ్ ఈక్వల్ టు 0 ఉంది. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? అది పాలిండ్రోమ్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 ఉంటే ఫ్లాగ్ 1ని ఎప్పుడు చేసాం మనం? మ్యాచ్ కాకపోతే ఫ్లాగ్ ఈక్వల్ టు 1 చేసాం. కాబట్టి నాట్ పాలిండ్రోమ్ అని చెప్తాం అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. Ctrl+C. చూసారా, పాలిండ్రోమ్ అని వచ్చింది. సపోజ్ నేను ఇక్కడ తెలుగు అని పెట్టా, నాట్ పాలిండ్రోమ్ అని వస్తుంది. సపోజ్ మేడం అని పెట్టా, పాలిండ్రోమ్ అని వస్తుంది. ఎందుకని రివర్స్లో రాసినా కూడా మనకి మేడం అనే వస్తుంది కాబట్టి అది పాలిండ్రోమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ నెంబర్ 137. ప్రోగ్రామ్ వచ్చేసరికి ఫిజ్ బజ్ ప్రోగ్రామ్. ఫిజ్ బజ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి 0 దగ్గర నుంచి మనం ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ నెంబర్స్ ప్రింట్ చేస్తూ ఉంటాం. ఓకే, మనకి ఏ నెంబర్ అయినా సరే 3తో డివైడ్ అవుతుంది, 5తో కూడా డివైడ్ అయితే. ఓకే, అంటే ఆ పర్టికులర్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్లో 3, 5 రెండు ఉంటే ఫిజ్ బజ్ అని ప్రింట్ చేస్తాం. ఓకే, రెండింటితో కాకుండా ఓన్లీ 3తోనే డివిజిబుల్ అయితే ఫిజ్ అని ప్రింట్ చేస్తాం. ఓన్లీ 5తోనే డివిజిబుల్ అయితే బజ్ అని ప్రింట్ చేస్తాం. ఓకే, ఈ 3తో డివిజిబుల్ కాదు, 5తో డివిజిబుల్ కాదు అనుకోండి, అప్పుడు ఓన్లీ ఆ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ప్రింట్ చేస్తాం. ఓకే, అంటే ఇక్కడ చూడండి అవుట్పుట్ మనకి ఎట్లా వస్తుందంటే I in range of 1,21 అని అన్నప్పుడు మనకి ఇక్కడ చూడండి 1,21 అంటే మనకి 1 దగ్గర నుంచి 20 వరకు ప్రింట్ చేయాలి. సో 1 అనేది 3తో డివిజిబుల్ కాదు, 5తో డివిజిబుల్ కాదు కాబట్టి జస్ట్ 1 అని ప్రింట్ చేసాం. అట్లానే 2 అనేది కూడా 3 వచ్చేసరికి 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఫిజ్ అని ప్రింట్ చేసాం. 4 అనేది దేంతో డివిజిబుల్ కాదు కాబట్టి 4 అని ప్రింట్ చేసాం. నెక్స్ట్ 5 అనేది ఓన్లీ 5తో అవుతుంది కాబట్టి బజ్ అని రాసాం. తర్వాత 6 అనే నెంబరు ఓన్లీ 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఫిజ్ అని రాసాం. 7 అనే నెంబరు, 8 అనే నెంబరు దేంతో డివిజిబుల్ కాదు 3, 5లో. ఓకే, నెక్స్ట్ 9 అనేది 3తో కాబట్టి ఫిజ్. 10 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి బజ్. 11, 12 అనేది 3తో అవుతుంది. అట్లానే 13, 14, 15 వచ్చేసరికి 3తో డివిజిబుల్ అవుతుంది, 5తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఫిజ్ బజ్ అని రాసాం. 16, 17, 18 3తో అవుతుంది కాబట్టి ఫిజ్. 19, 20 అనేది 5తో అవుతుంది కాబట్టి బజ్ అని రాసాం. ఓకే, సో దానికి ప్రోగ్రామ్ ఏ విధంగా రాసామంటే ఫర్ I in range of 1,21 అంటే 1 దగ్గర నుంచి 20 వరకు. ఓకే, I%3 = 0 అండ్ I%5 = 0 అయితే అంటే 3తో డివిజిబుల్ అయింది, 5తో కూడా డివిజిబుల్ అయితే ఫిజ్ బజ్ అని రాస్తాం. నెక్స్ట్ కంటిన్యూ అంటే నెక్స్ట్ ఇటరేషన్ తీసుకుంటుంది. I ఓన్లీ 3తో డివిజిబుల్ అయితే ఫిజ్ అని ప్రింట్ చేసాం,
ఓన్లీ 5తో డివిజిబుల్ అయితే బజ్ అని ప్రింట్ చేసాం. ఓకే, ఎల్స్ అంటే 3తో డివిజిబుల్ కాలేదు, 5తో కూడా డివిజిబుల్ కాలేదు, అప్పుడు ఓన్లీ ఆ నెంబర్ని ప్రింట్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారు ఎట్లా వచ్చిందా? 1 2 ఫిజ్ 4 బజ్ ఫిజ్ ఈ విధంగా వచ్చింది అనమాట. సపోజ్ ఓన్లీ 1 నుంచి 10 వరకు ప్రింట్ చేద్దాం అనుకోండి, ఇక్కడ ఎంత ఇవ్వాలి? 11 ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 9కి ఫిజ్ అని వచ్చింది, 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి. 10కి బజ్ అని వచ్చింది, 5తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి. ఓకే, అది ప్రోగ్రామ్ నెంబర్ 137. ప్రోగ్రామ్ నెంబర్ 138 చూడండి. పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్ అంటే ఒక నెంబర్ మనం ఎంటర్ చేస్తాము, అది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా. సపోజ్ సపోజ్ 16 అనే నెంబర్ని ఎంటర్ చేసాం అనుకోండి, పర్ఫెక్ట్ స్క్వేరా కాదా? స్క్వేర్, ఎందుకని 4 స్క్వేర్ 16 అవుతుంది. అట్లానే 9 అనే నెంబర్ ఎంటర్ చేస్తే అది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. 25 ఎంటర్ చేస్తే అది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. 49 ఎంటర్ చేస్తే అది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. 100 ఎంటర్ చేస్తే అది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. సపోజ్ నేను 20 అని ఎంటర్ చేశా, పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. ఓకే, ఎందుకని దేని యొక్క స్క్వేర్ చేసినా మనకు ఎగ్జాక్ట్గా 20 అనేది రాదు. సో దానికి మనం యూజ్ చేసిన లాజిక్ ఏంటంటే, ఏ నెంబర్ అయితే ఎంటర్ చేసామో దాని యొక్క స్క్వేర్ రూట్ కనుక్కుంటాము, కనుక్కున్న తర్వాత మళ్ళీ స్క్వేర్ చేస్తాం. సపోజ్ 16 అనే నెంబర్ ఉంది, దాని స్క్వేర్ రూట్ కనుక్కుంటాం, ఎంత వస్తుంది? 4 వస్తుంది. దాన్ని స్క్వేర్ చేస్తాం, ఎంత వస్తుంది? 16 వస్తుంది. అదే 9 అనేది తీసుకుంటే స్క్వేర్ రూట్ 3 వస్తుంది, దాన్ని మళ్ళీ స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. ఓకే, అట్లా మనం 20 కనుక తీసుకున్నాం అనుకోండి. ఓకే, 20 కనుక తీసుకుంటే మనకి 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. 4 పాయింట్ సంథింగ్ వస్తుంది, ఎందుకని 4 స్క్వేర్ ఏమో 16, 5 స్క్వేర్ ఏమో 25, కాబట్టి వాటి మధ్యలో వస్తుంది 4 పాయింట్ సంథింగ్. ఆ 4 పాయింట్ సంథింగ్ సపోజ్ 4.567 సంథింగ్ అట్లా వచ్చింది అనుకోండి, దీన్ని మనం స్క్వేర్ చేస్తే ఎగ్జాక్ట్గా 20 రాదు. ఎగ్జాక్ట్గా 20 రాదు, సమ్ 19.999 సంథింగ్ అట్లా వస్తుంది. కాబట్టి అది ఈక్వల్ కాదు, కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదని చెప్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఎంటర్ వాల్యూ ఫర్ ఎన్ వాల్యూ రీడ్ చేస్తాము. ఇక్కడ ఏం చేస్తాం చూడండి, ఎన్ ఈ 2 స్టార్లు పెడితే మీనింగ్ ఏంటంటే స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ కాదు, టు ద పవర్ ఆఫ్ అని 2 స్టార్లు పెడితే మీనింగ్ ఏంటంటే టు ద పవర్ ఆఫ్. సో ఎన్ టు ద పవర్ ఆఫ్ 0.5 అంటే ఎన్ టు ద పవర్ ఆఫ్ 1/2 అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఎన్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏం చేసాము? టు ద పవర్ ఆఫ్ 2 అని పెట్టాం, అంటే ఫస్ట్ స్క్వేర్ రూట్ చేసాము, దాన్ని మళ్ళీ స్క్వేర్ చేసాము. అది కనుక మళ్ళీ ఎన్ కనుక వచ్చింది అనుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్తాం. ఎన్ కనుక రాకపోతే నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్తాం. సో ఎంటర్ వాల్యూ ఫర్ ఎన్ 49 ఇచ్చాం, పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఎంటర్ వాల్యూ ఫర్ ఎన్ 49 అని ఇస్తున్నా, పర్ఫెక్ట్ స్క్వేర్ అని వచ్చింది. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, ఇక్కడ కాదు 20 అని ఇస్తున్నా. ఓకే, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని వచ్చింది. సపోజ్ నేను 36 ఇస్తున్నా, పర్ఫెక్ట్ స్క్వేర్ అని వచ్చింది, ఎందుకంటే 6 స్క్వేర్ ఈక్వల్ 36 కాబట్టి. ఓకే, సో అది ప్రోగ్రామ్ నెంబర్ 138. ప్రోగ్రామ్ నెంబర్ 139, పర్ఫెక్ట్ నెంబర్ ఆర్ నాట్. పర్ఫెక్ట్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటంటే, ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్
మొత్తాన్ని యాడ్ చేస్తే మళ్ళీ ఆ నెంబర్ కనుక వస్తాయి. దాని యొక్క ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేసి ఆ ఫ్యాక్టర్స్ యాడ్ చేసేటప్పుడు ఒక నెంబర్కి అదే నెంబర్ ఫ్యాక్టర్ అవుతుంది, కానీ అది యాడ్ చేయకూడదు. ఓకే, సో ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి మళ్ళీ అదే నెంబర్ కనుక వస్తే, సపోజ్ 6 అనే నెంబర్ ఉంది, దీని ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2, 3, 6. అయితే అదే నెంబర్ని యాడ్ చేయకూడదు అన్నాడు కదా. సో 1, 2, 3 వాటిని యాడ్ చేస్తే 6 వస్తుంది కదా. సో అది పర్ఫెక్ట్ నెంబర్. అట్లానే ఇంకో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు చూడండి, 28. దీని ఫ్యాక్టర్స్ ఏమేంటి 1, 2, తర్వాత ఇంకేమవుతుంది 3తో డివిజిబుల్ అవుతుందో అవ్వదు, 4తో అవుతుందా 4తో కూడా 4తో అవుతుంది, 4 7s 40. ఓకే, 4తో అవుతుంది, 5తో అవ్వదు, 6తో అవ్వదు, 7తో అవుతుంది, 8తో అవ్వదు, 9తో అవ్వదు, 10తో అవ్వదు, 11తో అవ్వదు, 12, 13, 14తో అవుతుంది. సో వీటిని యాడ్ చేసామనుకోండి 1 + 2 3, 3 + 4 7, 7 + 7 14, 14 + 14 28. సో 28 అనేది పర్ఫెక్ట్ నెంబర్. ఓకేనా. సో ఒక నెంబర్ని మనం ఎంటర్ చేస్తే అది పర్ఫెక్ట్ నెంబరా కాదా అని చెక్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ సమ్ = 0 అని తీసుకుంటాము. సో దీని యొక్క ఫ్యాక్టర్ రాగానే ఆ సమ్కి యాడ్ చేస్తూ ఉంటాం. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, n. ఓకే, 1, n అన్నప్పుడు ఎక్కడ దాకా తీసుకుంటుంది అది n-1 వరకు. మనకు అదే నెంబర్ని యాడ్ చేయకూడదని చెప్పుకున్నాం కదా, అందుకోసం 1, n అంటే n-1 వరకు తీసుకుంటుంది. దాని యొక్క ఫ్యాక్టర్ అవునా కాదో చెక్ చేస్తాం ఇక్కడ. అంటే దాంతో డివైడ్ చేసినప్పుడు 0 కనుక వస్తే అప్పుడు ఆ సమ్ యాడ్ చేస్తాం. సమ్ + I అంటే సమ్ = సమ్ + I. ఓకే, అట్లా యాడ్ చేస్తూ ఉన్నాం. అవి యాడ్ చేసినప్పుడు ఈ సమ్ వాల్యూ ఏదైతే ఉందో ఫస్ట్ మనం తీసుకునే n వాల్యూ కనుక ఈక్వల్ అయితే పర్ఫెక్ట్ నెంబర్, కాకపోతే నాట్ పర్ఫెక్ట్ నెంబర్. సో ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ కాదు, దీంట్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ఎంటర్ వాల్యూ ఫర్ n 28 అని ఇస్తున్నా. సో పర్ఫెక్ట్ నెంబర్ అని వచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు అక్కడ 8128 అంట, 8128. చూసారా, పర్ఫెక్ట్ నెంబర్ అని వచ్చింది. సపోజ్ నేను 10 అని ఇచ్చాను అనుకోండి, నాట్ పర్ఫెక్ట్ నెంబర్, పర్ఫెక్ట్ నెంబర్ కాదు అని వచ్చింది. సో అది ప్రోగ్రామ్ నెంబర్ 139. ప్రోగ్రామ్ నెంబర్ 140 నుంచి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ డాక్యుమెంట్ కనుక కావాలనుకుంటే నాకు మెయిల్ చేయండి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా కదా, మెయిల్ ఐడి sudhirkuc@gmail.com. ఓకే, సబ్జెక్ట్ లైన్లో ఏం రాస్తారంటే ఐ నీడ్ పైథాన్ ట్యూటోరియల్ డాక్యుమెంట్ అని రాయండి. రాస్తే మీకు ఈ డాక్యుమెంట్ని మీకు సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.